డీజీసీ ఆదేశాలతో ఎయిర్ ఇండియా తనిఖీలు చేపట్టింది. 9 బోయింగ్ 787 విమానాల్లో తనిఖీలు చేస్తుంది. మరో 24 విమానాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అన్ని 787 సిరీస్ విమానాలపై స్పెషల్ ఆడిట్ చేస్తున్నారు. భద్రతా ప్రమాణాలపై డీజీసీఏ నివేదిక కోరింది. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ఓవైపు దర్యాప్తు కొనసాగుతుండగానే బోయింగ్ విమానాల్లో తనిఖీలు చేయడం ఆసక్తిగా మారింది. డీజీసీ ఆదేశాలతో ఎయిర్ ఇండియా తనిఖీలు చేపట్టింది. 9 బోయింగ్ 787 విమానాల్లో తనిఖీలు చేస్తుంది. మరో 24 విమానాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అన్ని 787 సిరీస్ విమానాలపై స్పెషల్ ఆడిట్ చేస్తున్నారు. భద్రతా ప్రమాణాలపై డీజీసీఏ నివేదిక కోరింది. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ఓవైపు దర్యాప్తు కొనసాగుతుండగానే బోయింగ్ విమానాల్లో తనిఖీలు చేయడం ఆసక్తిగా మారింది. రైట్, ఇక ఏవైతే 787 సిరీస్ విమానాలు ఉన్నాయో వాటిపై అయితే స్పెషల్ ఆడిట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, డీజీసీ ఆదేశాలతో ఎయిర్ ఇండియా తనిఖీలు చేపట్టింది. 9 బోయింగ్ 787 విమానాల్లో తనిఖీలు చేస్తుంది. మరో 24 విమానాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అన్ని 787 సిరీస్ విమానాలపై స్పెషల్ ఆడిట్ చేస్తున్నారు. భద్రతా ప్రమాణాలపై డీజీసీఏ నివేదిక కోరింది. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ఓవైపు దర్యాప్తు కొనసాగుతుండగానే బోయింగ్ విమానాల్లో తనిఖీలు చేయడం ఆసక్తిగా మారింది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, వరుసగా ప్రమాదాలైతే చోటు చేసుకుంటున్నాయి. మరి ఈ తరుణంలో ఇటు ఎయిర్ ఇండియాలో చేస్తున్న తనిఖీలు అలాగే ప్రయాణికుల్లో ఉన్నటువంటి ఆందోళనలు కొంచెం వరకైనా నివృత్తి చేసే అవకాశం ఉందా? బోయింగ్ 787 విమానంలో నిఘా పొడిగించాలని డీజీసీ అది ఎయిర్ ఇండియా పైన అనేక సమస్యలు తలెత్తున్నాయి పదే. అలాగే అనుమానాలు ఉన్నాయి, అపోహలు కూడా పెద్ద అవుతున్నాయి. మరొకైతే వాటన్నిటిని నివృత్తి చేయాలి. మరోసారి ఇలాంటి ప్రమాదాలు ఎక్కువ జరగకూడదు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఒక కొలికి తీసుకురావాలన్నట్టుగా ఇటు విమాన శాఖ అయితే ఉంది. మరి మొత్తానికి నిన్న జరిగినటువంటి అంటే మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఘోరమైన ప్రమాదం తర్వాత విమర్శలకు గురైన బోయింగ్ విమాన నమూనాలపై నిఘాను విస్తరించాలని చెప్పడం జరిగింది. దేశంలో మాకు అంటే కఠినమైన భద్రతా ప్రమాణాలున్నాయి. సంఘటన జరిగినప్పుడు బోయింగ్ 787 సర్వీస్ పై విస్తృత నిఘా అవసరమని కూడా మేము భావించామని మంత్రి అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి 787 విమానాలకు విస్తరించి నిఘాను చేయాలని డీజీసీ కూడా ఆదేశించింది. మొత్తం భారతీయ విమానాల సముదాయంలో 34 ఇప్పటికే ఉన్నాయి. మరి 8 విమానాలకు ఇప్పటికే తనిఖీ చేశామని కూడా అది చెప్పారు. మరి తక్షణ అత్యవసర పరిస్థితుల్లో అవన్నీ కూడా పూర్తి చేయబోతున్నామని కూడా మంత్రి చెప్పడం జరిగింది. మరి మొత్తం గుజరాత్ ప్రభుత్వం దానికి సంబంధంతో చేస్తుంటుంది. అయితే లండన్ గ్యాట్విక్ బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా విమానం AI-171 బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ టేక్ ఆఫ్ అయిన 10 నిమిషాలకి మొత్తం ముక్కుతగ్గి ఈ మెగానగర్ పడిన విషయం తెలిసింది. మరి దీంట్లో పైలట్ నుంచి మీడియా సహకార సందేశం రావడం దీనిపైన మొత్తం కూడా మంత్రి దీనిపైన అయితే ప్రస్తావించారు. మరి పైలట్ చెప్పే ప్రయత్నం చేశారు, సమస్య ఉందన్నట్టుగా. ఇలాంటి సమస్యలు పునరావృతం కాకూడదు అన్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ దీనిపైన అలాగే ఈ విమానాలపైన ఎక్కువగా దృష్టి సారించాలని ఇప్పటికే డీజీసీ ఆదేశాలతో ఎయిర్ ఇండియా తనిఖీలు చేసింది. మొత్తం 9 బోయింగ్ 787 విమానాల్లో తనిఖీలు అయితే పూర్తి చేశారు. మరో 2 గంటలు విమానాలు అయితే కొనసాగుతున్న తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. అన్ని కూడా 787 సిరీస్ విమానాలపైనే స్పెషల్ ఆడిట్ అలాగే భద్రతా ప్రమాణాలపై
డీజీసీ అయితే నివేదిక కోరినట్టుగా తెలుస్తుంది. మరి ఇవన్నీ కూడా త్వరితగతిన చేయాలన్నట్టుగా కూడా అయితే ఇప్పటికే మంత్రిత్వ శాఖ నుంచి కావచ్చు, అలాగే మొత్తం కూడా కేంద్ర కూడా చూపించు వీటన్నిటికీ పెద్ద ఎత్తున ఆదేశాల నేపథ్యం కనిపిస్తుంది. ఎయిర్ ఇండియా యొక్క డీలర్ భద్రత కోసం అన్నట్టుగా కూడా ఈ ఆడిట్ అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి విమాన ప్రమాదాలను ఎయిర్ ఇండియా చాలా సీరియస్ గా తీసుకుంది. మరి ఇప్పుడు అహ్మదాబాద్ విమానం ప్రమాదం తర్వాత చాలా సీరియస్ గా, చాలా దులంశంగా వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాలి. అలాగే అన్ని విషయాల్లో కూడా క్లారిటీ రావాలనుకుంటున్నారు. బోయింగ్ 787 విమానాల భద్రతా తనిఖీలు చేపట్టాలని ఎయిర్ ఇండియాను పూర్తిగా ఆదేశించారు. మరి అహ్మదాబాద్ గాట్విక్ ఏరియా విమానం తర్వాత చాలా వరకు కూడా సమస్యలు అయితే తలెత్తాయి. మరి ఎయిర్ ఇండియా పైన అనేక అపోహలు కూడా వచ్చాయి. వీటన్నిటి కూడా శాశ్వతంగా సమాధానం రావాలంటే మాత్రం ఈ ఇప్పుడున్నటువంటి అంటే ఈ చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని కూడా చెప్తున్నారు. మరి బోయింగ్ డ్రీమర్ విమానాల్లో గత 15 రోజులుగా తరచూ సంభవించిన సమస్యలు వీలైనంత త్వరితగతిన సమీక్షించాలని కూడా సూచిస్తున్నారు. సమీక్ష తర్వాత నిర్వహణ చర్యలు కూడా ముగించాలని కొత్తగా పేర్కొన్న ఆదేశాలు అయితే పేర్కొన్నారు. సంబంధిత తనిఖీ నివేదికను డీజీసీకి అందజేయడానికి కూడా సూచించిన పరిస్థితి కనిపించింది సార్. మహేందర్, ఇప్పటికే ప్రయాణికులనైతే ఒక ఆందోళన అయితే మొదలైంది. సో మరి ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని వారికి ఎలాంటి సౌకర్యం అలాగే నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది ఫ్యూచర్ లో ఇలాంటివి జరగకుండా? ముఖ్యంగా ఈ అంటే సాధారణంగా ప్రతి నిత్యం కూడా కొన్ని లక్షల విమానాలు అయితే పనిచేస్తున్నాయి. కొన్ని వేల విమానాలు ప్రైవేట్ విమానాలు ఉన్నాయి, కొన్ని వందల విమానాలు ప్రభుత్వం అంటే ఎయిర్ ఇండియా సంబంధించిన విమానాలు నడుస్తున్నాయి. మరి వీటిపైన ఎక్కువ అపోహలు ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. ఒక్కసారి జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో అది పునరావృతం కావద్దు, ప్రజల ప్రాణాలు కాకుండా బాధ్యత అందరిపైన ఉంటుంది. కాబట్టి ఇది ఇలాంటి ప్రమాదం మరొకటి కూడా ఎక్కడ పునరావృతం కాకూడదు. ఇప్పటికీ ఎయిర్ ఇండియాకు ఉన్న అపోహలు పెద్ద ఎత్తున అందరికీ తెలిసిందే. మరి అపోహలన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారంగా దొరకాలి. ఇంకా ఎయిర్ ఇండియా అంటే చాలా భద్రత గలది అనేటట్టుగా ఒక సందేశం అయితే వెళ్ళాలి. కాబట్టి భవిష్యత్తులో ఈ జరిగినటువంటి పొరపాటు ఎప్పుడు పునరుద్ధరణ కాకూడదు అన్నట్టుగా ఎయిర్ ఇండియాతో పాటు ఇటు డీజీసీ ఆదేశాలు అయితే ఇప్పటికే ఇచ్చేసింది. దానిపైన ముఖ్యంగా బోయింగ్ 787 భద్రత తనిఖీలు చేస్తారని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.